ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మమ్మీ ఇంకా ట్రైన్ ఎక్కలేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించట్లేదు. ఎండైతే చాలా అయిపోయింది, అందుకే సన్ స్క్రీన్ రాసుకుని క్యాప్ పెట్టుకుని మాస్క్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తస్వర్ అండ్ సో ఈరోజు నేను వ్లాగ్ చేస్తున్నాను. సో వ్లాగ్ ఏంటంటే మేమందరం నాగ్పూర్ వెళ్తున్నాము. అండ్ నాగ్పూర్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. అక్కడ దర్గాకి వెళ్తున్నాం, తాజుద్దీన్ బాబా దర్గాకి. ఇట్స్ టుమారో. ఈరోజు వెన్స్డే, రేపు థర్స్డే నైట్ 10 o'clock నాకు ట్రైన్ ఉంది. అండ్ ఇప్పుడు నేను లగేజ్ సర్దుతున్నాను. దిస్ ఈజ్ ఆల్ ద లగేజ్ అండ్ దిస్ ఈజ్ ద బ్యాగ్. అండ్ నేను మీకు రేపు మళ్ళీ వ్లాగ్ చేస్తాను. ఈరోజు వెన్స్డే, రేపు థర్స్డే. అండ్ ఈరోజు నేను బట్టలు సర్దుతున్నాను, రేపు కూడా బట్టలు సర్దుతాను. వెళ్ళే లాస్ట్ మూమెంట్ వరకు నేను ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాను. అండ్ ట్రైన్ ఎక్కిన తర్వాత కలుసుకుందాం, ఆర్ ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఇంకో చిన్న వ్లాగ్ తీస్తే అప్పుడు కలుసుకుందాం. హలో గాయ్స్, ఇట్స్ ద నెక్స్ట్ డే అండ్ నా ప్యాకింగ్ ఇంకా జరుగుతుంది. నాది కాదు, ఇంట్లో అందరిది. ఇదిగోండి బట్టలు సర్దుతున్నాను, ఇంకా ఉన్నాయి సర్దడానికి. అంటే ఐరన్ చేసేసి నీట్గా సర్ది పెడుతున్నాను. ఫుడ్ ప్రిపరేషన్ గైస్ ఇప్పటిదాకా మీరు నన్ను లగేజ్ ప్యాక్ చేస్తూ చూసారు, ఫుడ్ ప్యాక్ చేస్తూ చూసారు. ఇదిగోండి ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ లీవింగ్. అంటే 10 o'clockకి మాకు ట్రైన్. ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అవుతుంది. రైల్వే స్టేషన్కి వచ్చాం గైస్. అండ్ హీజ్ ఎవ్రీబడి 20 members ఎంత వెళ్తున్నాం అనుకుంటా, నాకు కూడా సరిగా అయ్యారు. జనరల్ కంపార్ట్మెంట్లోనే వెళ్తున్నాం గైస్. చూడండి 20 మంది నా లగేజ్లు. ఇదంతా నడిచి ఫాస్ట్గా బాగోదు. అస్సలం లేకుం నాని, దిస్ ఇస్ మై నాని. ఇదిగోండి బడిమి మమ్మీది. అండ్ దిస్ ఇస్ చాకోబాయ్. హాయ్ చెప్పిన వ్లాగ్. వెయిటింగ్ లిస్ట్ ముందు ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ చూడమ్మా. మేము వచ్చి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కాం గైస్. అండ్ ఇప్పటిదాకా సీట్ కన్ఫ్యూజన్ అయ్యింది. ఎవరో వెయిటింగ్ లిస్ట్ సీట్లు వచ్చి పట్టుకొని మా సీట్లు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. పెద్ద చూడండి చార్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించట్లేదు. సారీ కంటెంట్ రా ఇది. అమ్మ ఎక్కడికి చెప్పానా ఎగ్జాక్ట్ తీర్తారని ఎవరన్నారు. ట్రైన్ దిగిపోయింది. భాష అంటే 10కి అన్నాడు. టైం ఎంత అవుతుందని 10 అన్నాడు. ట్రైన్ లో దిగిపోయి చెప్పి బ్లాగ్ చేసుకుంటాను. అమ్మ ట్రైన్ దిగిపోయింది. పైకి ఎక్కేసాను గైస్ నేను. మై నేబర్ ట్రైంగ్ టు ఫిక్స్ ట్రైన్. ఎలాగో లైఫ్ ఫిక్స్ చేసుకోలేకపోతుంది, ట్రైన్ ఫిక్స్ చేసుకుంటుంది. అండ్ దేర్ ఈస్ హరి చాకోబాయ్.
కాదు, ట్రైన్ కదులుతుంది. అండ్ చెప్పాను కదా నేను పైన ఉన్న బర్త్ మీదకి ఎక్కేసాను. ఇట్ ఈస్ నాట్ సో కంఫర్టబుల్ హియర్, ఎందుకంటే ఇక్కడ హైట్ బ్లాగ్ కష్టంగా ఉంది నాకు. అండ్ మై నేబర్స్ టాకింగ్ టు రోషిని బాబాయ్, వి మిస్ యూ రోషిని. The next morning. గుడ్ మార్నింగ్ పీపుల్, ఇట్స్ ద నెక్స్ట్ డే అండ్ ఇప్పుడు టైం వచ్చి 8:40 అవుతుంది. అదే పట్టుకుంటప్పటికి 4 అయిపోయింది. బ్రష్ చేయాలి. ఏంటి ఇంత నీట్గా ఉన్నాను అనుకోండి, లెగ్గర్ని జడేసుకుని అలవాటు నాకు, జడేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ టిఫిన్ కూడా స్టార్ట్ చేస్తుంది. నేను ఇంకా బ్రష్ కూడా చేయాలి, చూపిస్తాను చూడండి. సరే అండి, ఇప్పుడు ఇట్స్ టిఫిన్ టైం. ఇగోండి నాకు 2 చపాతీస్ అండ్ 1 కర్రీ. మా ఇంట్లో చేసుకోవడం నేను చూసాను కదా ప్రిపరేషన్ దాంట్లో ఇదే. చెప్పు. ఏది అప్పటి ఏది నీది ఇన్స్టెంట్ 53. అరిఫ్ టైం ఎంత? 11:05 అవుతుంది గాయస్. నేను ఇంకొక చిన్న పవర్ నాప్ వేసుకో లెగ్సాను. మళ్ళీ ఇదంతా జల్సీ ఆడి ఎప్పుడు సరిగ్గా తెలియదు నాకు. పడుకున్నాను, దొరుకుతున్నాను, బుక్ చదువుతున్నాను అంతే. ఎట్టేరా లోపలెట్టే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నేను బండోపు ఇక్కడ కూర్చోము. ఎప్పుడు 5-6 సంవత్సరాల క్రితం వెళ్ళింది. హైదరాబాద్ కోసం మాట్లాడుతుంది. ఎప్పుడు రీచ్ అవుతామో అర్థం అవ్వట్లేదు. 2 గంటలకల్లా వెళ్ళదు యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ గాయస్. అందరూ ఫుల్ హాట్ తింటారు. అంటే ఫ్లోర్ ఒకటే ఉంటుంది కదా ఎక్కువసేపు. చూడండి ఫుల్ హాట్ తింటారు. ఎండ అయితే చాలా ఎక్కువ, అందుకే సన్ స్క్రీన్ రాసుకుని క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకుని. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కుమ్మేస్తుందండి ఇక్కడ. అండ్ దట్స్ ది లగేజ్ ఐమ్ పుల్లింగ్. ఉంది లాగున్నా కూడా.
ఒకసారి ఇలాగే ముందు 2 కార్లు ఏడైనా కార్ ఏసీ వాళ్ళ హోటల్ ఉన్నాము. మేము ఎండ అన్నాం కానీ చూడండి ఫుల్గా మబ్బేసేసింది అండ్ చల్లగా తీసేది కోన్సా వాళ్ళ హోటల్ చాలా దారుణంగా ఉంది guys మా పరిస్థితి చాలా. సరైన ఉన్నాం, సరైన ఏం కదా. ఎండ ఉంటే చచ్చిపోతారా బాబు. సో గాయ్స్ స్టేషన్ నుంచి దర్గాకి 8 కిలోమీటర్స్ అనమాట అండ్ మేము క్యాబ్లో ఉన్నాము. సన్ స్క్రీన్ అంతా నీరైపోయిందండి. ఏమవుతుందో తెలియదు మరి ఒకరికి. ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ ఎగ్జాస్టెడ్ బేసిక్. అయినా కూడా ఇప్పుడు మేము దర్గాకి వెళ్తాం. దానికి సీరియల్కి ఒప్పుకుంటే సరిపోతుంది. వచ్చింది అందుకే కాకుండా తెలీదు, వెళ్తే అదే కనబడుతుంది. గైస్ ఒక హోటల్ బుక్ చేశారు. హోటల్ కాదు, అది పేయింగ్ గెస్ట్ అనుకుంటా. వెళ్ళి చూడమన్నారు. బాగుంటే జాయిన్ అవుతాం, లేదంటే एक बार देख सकते हैं क्या ऊपर जाकर. This is one room and this is the other room. వాష్రూమ్ ఒక్కటే ఉంది పండు. ఏరా నువ్వు ముందే భయపెట్టేస్తున్నావు కదరా. ఇది వాష్రూమ్. అది దర్గా అంట. గాయ్స్ మేము బుక్ చేసుకున్నది రూమ్ అస్సలు బాగాలేదు అండ్ ఇప్పుడు ప్లేస్ మారుస్తున్నాము. దారి తెలీదు, చినుకులు పడిపోతున్నాయి. బట్ మబ్బులు ఆర్ సో బ్యూటిఫుల్ యూనో గైజ్. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత మిగిలిన బ్లాగ్ చేస్తాను. బట్ దర్గాకి వెళ్ళిన బ్లాగ్ నేను వేరే బ్లాగ్లో పెడతాను. సో యా, రూమ్కి వెళ్ళి రూమ్ టూర్ ఇచ్చేసిన తర్వాత మీరు ఎండ్ దిస్ బ్లాగ్ గైజ్. బాయ్. Guys, we are staying in this hotel. It's Taj Sarai అని అన్నాడు. దీని లోపలికి వెళ్ళాలి. వర్షం పడుతుంది guys and we are waiting here. This is Taj Sarai. ఇది దర్గాకి జస్ట్ ఆపోజిట్లో ఉంది. We have a dining room also here. Such a big dining room. Look. ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద డైనింగ్ రూమ్. అండ్ ఫుల్గా ఉన్నాయి 3 రూమ్స్. ఇక్కడ వెయిటింగ్ ఏరియా ఇచ్చారు మనకి, సోఫాస్. దిస్ ఇస్ ద కౌంటర్ అండ్ ఇలా పైకి ఉన్నాయి రూమ్స్. బట్ మేము వచ్చిన టైం అసలు బాగాలేదు, అసలు రూమ్స్ ఏమి ఖాళీ లేవు. సో మేము ఉంటుంది ఇన్ దిస్ రూమ్ అండ్ సో దిస్ ఇస్ ద రూమ్. అంతా ఖాళీగా మాకు 5 ఫ్రీ మ్యాట్రసెస్ ఇస్తానన్నారు. అదే చెప్పాను కామన్ వాష్రూమ్ అని, అటాచ్డ్ లేదని. 2 అటువైపునే చూడండి. దీస్ ఆర్ ద వాష్రూమ్స్. దిస్ ఇస్ లేడీస్ వాష్రూమ్ అండ్ దట్ ఈస్ అవర్ రూమ్. ఇక్కడ ఏం లేదు, ఖాళీ. ఇది జెంట్స్ వాష్రూమ్. అక్కడ మాలాగా ఎవరికి రూమ్ ఇచ్చారు. సో యా గైస్,
here we come to an end of this video. If you like this video, please do like, share, comment and subscribe to my channel. Thanks for watching and stay tuned for the next part. Bye bye.